హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అడిగి ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఒక లింక్ అవుతుంది. ఒక్కసారి మీరు వెళ్ళి అక్కడ చూడండి మరి డీల్స్ ఏ విధంగా ఉన్నాయనేది. చాలా మంచి మంచి డీల్స్ అయితే అక్కడ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి, మంచి ఆఫర్ ఉన్న డీల్స్. సో కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో అవుతామండి. డే బై డే మంచి ఆఫర్ ఉన్న లింక్స్ అయితే అక్కడ వస్తూనే ఉంటాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇక మరి ఏషియా కప్ ఇంకొక 20 daysలో స్టార్ట్ కాబోతుంది. మరి రేపు మాపు ఖచ్చితంగా స్క్వాడ్ అయితే వస్తుంది. మరి ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్గా నడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ టీం మొత్తం సెటిల్ అయింది. లాస్ట్ 5 T20I సిరీస్లో చూసినాక మనం మన టీం ఏ విధంగా రాణిస్తుందో ప్రతి ఒక్క సిరీస్ గెలిచడం మొత్తం ప్యూర్ డామినేషన్తో అయితే మనం గెలిచినాం. చాలా రికార్డ్స్ అయితే మన అయితే బ్రేక్ వేసిళ్ళు. అక్కడ అభిషేక్ శర్మ అయితేంది, సంజు సామ్సన్ అయితేంది, తిలక్ వర్మ అయితేంది. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ మొత్తం చాలా వాళ్ళ ప్లేస్ని అయితే సిమెంట్ అయితే చేసుకున్నారు. బట్ శుభన్ గిల్ వస్తా అంటున్నాడు మళ్ళీ టీంలోకి. ఎస్ఎస్ జైస్వాల్ అంటున్నారు, సాయి సుదర్శన్ అంటున్నారు. ఇంకా అక్కడ చూసుకుంటే జితేష్ శర్మ, ఇంకా చాలా నేమ్స్ అయితే మనకి వినబడుతున్నాయి. బట్ శ్రేయస్ అయ్యర్ మరి టీంలో ఉండే ఛాన్స్ అయితే తక్కువ కనబడుతుందట. ఎప్పుడైతే శుభన్ గిల్ టీంలో అయితే ఉంటున్నాడో అప్పుడు శ్రేయస్ అయ్యర్కి నో ఛాన్స్. ఓపెనర్స్ ఆల్రెడీ ఫిక్స్, సంజు సామ్సన్ అండ్ అభిషేక్ శర్మ. ఇక 3లో మరి అక్కడ శుభన్ గిల్ ఆడిస్తారట. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ కోసం అయితే ఆలోచిస్తున్నారు. ఆల్ 3 ఫార్మాట్స్లో ఒకటే కెప్టెన్ కావాలట. సో శుభన్ గిల్ ఉంటే బెటర్ అయితే ఉంటుందని. దట్టు పోస్టర్ బై. గతంలో మనం చూసినాక విరాట్ కోహ్లీ పోస్టర్ బై. సో అలాంటి కైండ్ ఆఫ్ పోస్టర్ బైని మళ్ళీ తయారైతే చేస్తున్నారని అక్కడ మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్గానే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో చాలా బీభత్సం అయితే క్రియేట్ చేసిండు. అక్కడ సో మెనీ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిండు. సో తర్వాత ఓడిఐ ఫార్మాట్ ఆల్రెడీ తను సిమెంట్ అయితే చేసుకున్నాడు తన ప్లేస్ని. ఇక T20I ఫార్మాట్లో కూడా రన్స్ కొట్టిండు, 100s కొట్టిండు. బట్ కొంచెం అక్కడ చూసుకుంటే గత లాస్ట్ 5 సిరీస్లలో చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, తర్వాత టెస్ట్ సిరీస్ ఉన్నాయి కాబట్టి తనైతే పక్కన పెట్టిల్లు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద. సో కాబట్టి ఈ కొంచెం ఖచ్చితంగా T20I ఫార్మాట్ కూడా ఆడతాడు. ఆయన వైస్ కెప్టెన్సీగా కూడా బాధ్యతలు అయితే తీసుకుంటాడట. ప్రస్తుతం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఏజ్ వచ్చేసి 35 years. 2026 వరల్డ్ కప్ రాక ఇతనైతే కెప్టెన్ గా కంటిన్యూ అవుతాడు. ఇక తర్వాత మళ్ళీ శుభన్ గిల్ కి ఆ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. గైస్, మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి శుభన్ గిల్ అన్ని ఫార్మాట్లకి కెప్టెన్ గా ఉంటే బెటర్ ఉంటుందా ఉండదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. అండ్ శుభన్ గిల్ ఫ్యాన్స్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి మన ఛానల్ తరఫున శుభన్ గిల్ కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా ఇతనికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే రాబోయే పోస్టర్ బాయ్ కాబట్టి. ఇక తర్వాత మెయిన్ గా చూసుకుంటే మరి ఓపెనింగ్ ఖచ్చితంగా అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్ వాళ్ళే కంటిన్యూ అవుతారు. బట్ మేజర్ ఏంటంటే అక్కడ తిలక్ వర్మకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. తిలక్ వర్మకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే తిలక్ వర్మ నెంబర్ 3 ఆడిండు, నెంబర్ 4 ఆడిండు. బట్ ఇప్పుడు చూసుకుంటే నెంబర్ 5కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒక గిట్ట శుభన్ గిల్ వచ్చి నెంబర్ 3 ఆడితే గిట్ట నెంబర్ 4లో ఆల్రెడీ ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. నెంబర్ 3 నెంబర్ 4 ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. ఇక 5లో తిలక్ వర్మ ఆడతారు. ఒక గిట్ట శుభన్ గిల్ ఆడితే గిట్ట లేదు, శుభన్ గిల్ ఓపెనింగ్ చేస్తే గిట్ట యాజ్ యూజువల్ గా వీళ్ళ ప్లేస్ అయితే సేమ్ అవుతుంటాయి. అక్కడ మరి సంజు సామ్సన్ కి ఇబ్బంది అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎటు చూసినా కానీ శుభన్ గిల్ వచ్చిన తర్వాత కొంచెం ప్లేసెస్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఒక్కసారి మనం ఫైనల్ గా స్క్వాడ్ని చూసుకుంటే ప్రాబిలిటీ వచ్చేసి సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, శుభన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుభన్ గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, శివన్ దుబే, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ అండ్ జితేష్ శర్మ. ఇక్కడ మేజర్లీ మిస్సింగ్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్. వీళ్ళు మేజర్గా మిస్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ప్లేయింగ్ లెవెన్ కూడా ఇదే ఆర్డర్లో అయితే మనకైతే కనబడుతుంది. సో అక్కడ బ్యాకప్ ప్లేయర్స్ కింద కూడా మనకైతే కనబడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి దాదాపు ఇదే కాంబినేషన్తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ మేజర్ మిస్సింగ్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ అండ్ రింకు సింగ్. చూడాలి మరి ఎటువంటి స్క్వాడ్ ఇస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా రేపు మాపు ఖచ్చితంగా స్క్వాడ్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. గైస్, మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీ యొక్క స్క్వాడ్ అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.